హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మా అత్తగారి ఇంట్లో ఎల్లమ్మ తల్లిని పెట్టుకున్నాం కదా, సో ఆ వీడియో అయితే నేను ఈరోజు అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, లేట్ అయింది. సో వీడియోలో అయితే ఫస్ట్ జలబిందలు తీసుకొచ్చి అమ్మవారిని, పుట్టమన్ని తీసుకొచ్చి, ఎర్రమట్టి తీసుకొచ్చి అమ్మవారిని తయారు చేసి పెళ్లి చేస్తారనమాట. ఆ టైంలో అయితే మేము లేము, మేము జర్నీలో ఉన్నాము. తర్వాత కళ్యాణంలో మేము కూర్చున్నాం అనమాట. అంతా నేనైతే సౌండ్తో పెడతాను అనమాట, నేను మాట్లాడను. ప్లీజ్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే జలబిందలు తీసుకొని ఎర్రమట్టి తీసుకురావడానికి అయితే రెడీ అవుతుందండి అందరూ. సో ఇది అనమాట ప్రాసెస్, చూడండి. ఇక్కడ మా అత్తయ్యకి అయితే ఎల్లమ్మ తల్లి అమ్మవారు అయితే వస్తుంది అన్నమాట, ఎప్పుడు వస్తుంది. సో ఈరోజు కూడా మా అత్తయ్యకి వచ్చింది. అట్లా అని అయితే బాగాలేదు, వాళ్ళ అత్తయ్య అవుతుంది. ఎల్లమ్మ తల్లి వచ్చింది అన్నమాట, చూడండి. అది రెడ్ కలర్ గజ్జల లాగా అంటారు ఫ్రెండ్స్. అలా వేసుకొని అందరు ఇలా సంబరంగా అయితే నీళ్ళ బిందెలు తీసుకొని వెళ్తారనమాట.
తీసుకొచ్చిన తర్వాత ఈ విధంగా ముగ్గు వేసి అమ్మగారి హస్బెండ్‌ని ఇలా కూర్చోబెడతారనమాట. సో, అమ్మగారు ఒక్కరే ఉండకూడదంట. అందుకోసమే ఫస్ట్ టైం అనమాట తన భర్తను కూడా తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారు మా అత్తయ్య గారోళ్ళు. సో, అందుకోసం ఈ విధంగా అయితే ముగ్గు వేసి అమ్మగారిది, అయ్యగారిది ఇలా ముగ్గు వేసి పెడతారు. కళ్యాణం వీడియో వస్తది చూడండి మొత్తం. మన పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో సో అదే ప్రాసెస్‌లో మొత్తం జరిపించారనమాట. చాలా బాగుంది. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. సో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
కళ్యాణం అయితే జరిగిపోయింది ఫ్రెండ్స్. ఇంట్లో తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఇలా మన పైన ఏమైనా గాలి ధూళి ఉంటే ఇలా చేస్తారనమాట. చండ్రకాలతో కొడుతున్నారు. తనకి అమ్మవారు వస్తారనమాట. నన్ను కొట్టారు, మా హస్బెండ్ని కొట్టారు ఫస్ట్, తర్వాత నేను, తర్వాత పిల్లలు 1 by 1 వస్తారనమాట. చూడండి. అండ్ అమ్మవారు ఒక్కరినే పెట్టుకుంటే ఇంట్లో కష్టాలు ఉంటాయంటండి. సో కష్టాలు, భార్యాభర్తల గొడవలు ఇలా ఉంటాయంట. మా బాబుని కొడుతున్నాడు చూడండి. మా బాబుని తర్వాత అస్సలు దెబ్బ తలగలేదు అంటున్నాడండి. మా బావగారు పాప ఏమో ఏడుస్తూ ఉంది, నాకు లేస్తుందని, గట్టిగా కొట్టారని. మా బావగారు పాప పెద్ద పాప అనమాట. సో నాకు కూడా దెబ్బ తగిలిందండి. తనేమో మిడిల్ పాప అనమాట. సో ఈ విధంగా జరిగిన తర్వాత ఇంకా ఈ రోజు నుంచి ఏం చేయాలి ప్రాసెస్ అన్నీ అయ్యగారు అమ్మగారు వచ్చిన వాళ్ళైతే చెప్తున్నారనమాట. అసలు ఏమేమి పాటించాలి, ఏంటి 16 రోజుల పండగ వరకు అనే ప్రాసెస్ అయితే చెప్తున్నారు. తర్వాత మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొడతారనమాట. ఇది దేవుడు గది ఫ్రెండ్స్. ఇందులో మా ఫ్లెక్సీలు ఉంటాయి చూడండి. మా మ్యారేజ్ ఫ్లెక్సీ, మా పిల్లల ఫంక్షన్ ఫ్లెక్సీ కూడా ఉంటుంది చూడండి. ఇదంతా దేవుడు గది అనమాట. ఇక్కడ ఫోటో తీద్దామంటే మొత్తం సాంబ్రేను ఇలా పొగలు వస్తున్నాయి. నెక్స్ట్ డే తీసాను అనమాట. అది కూడా పెట్టాను చూడండి వీడియో. సో మీరు కూడా ఎలా జరుపుకుంటారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎల్లమ్మ తల్లి తర్వాత మేకనైతే జల్తా పడుతున్నారనమాట. సో మేకకి అయితే ఇలా పసుపు కుంకుమ వేసి ఇంకా ప్రసాదం అవి ఇవి తినిపించేసి తాపించేసిన తర్వాత జల్తా పట్టిస్తున్నారు చూడండి. 2 మేకలు అనమాట. అంటే ఒకటేమో ఈరులు, ఇంకోటేమో ఎల్లమ్మ తల్లికి అనమాట. 2 మేకలకి ఇలా జల్తా పట్టిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో అంతా ఓకే, మంచి జరిగిందని హ్యాపీగా జరుపుకోవచ్చు అనమాట నెక్స్ట్ పండగ. లేదు ఏమైనా కీడు ఉందంటే జల్తా ఇవ్వదనమాట. మేక ఏం తక్కువ ఏంటంటే ఎవరి మీద కన్నా వచ్చి చెప్తుంది అనమాట. అది మనం క్లియర్ చేస్తే అంతా హ్యాపీగా ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఇంట్లో పూజ అయిపోయింది. తర్వాత పిల్లలు అయితే ఆడుకుంటున్నారు మేకలతో చూడండి. ఫస్ట్ టైం కదా దగ్గరుండి చూడడం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట పిల్లలు. యాక్చువల్లీ టైం అయితే 3 అవుతుంది ఫ్రెండ్స్. మేము వచ్చేసరికి 1 అయింది. ఊర్లో అందరూ కూడా మా కోసం వెయిట్ చేశారనమాట. మేము ఈవినింగే వస్తామనేసి నీళ్ళ బిందెలకు కూడా వెళ్ళకుండా వెయిట్ చేస్తాం. మాకు లేట్ అవుతుంది వెళ్ళండి అంటే ఇక 10 o'clock వెళ్ళారు ఆ టైంలో. అందుకే అంత తక్కువ మంది ఉన్నారనమాట. లేకుంటే ఇంకా ధూమ్ధామ్ చేస్తారు. ఇక మేము వెళ్ళే వరకు 1 అయింది. 1 వరకు వెయిట్ చేశారు చాలామంది. కళ్యాణం అయ్యే వరకు ఉన్నారు. తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఇక మేము ఇలా కొద్దిసేపు అయితే ఇక మేకలతో ఇలా స్పెండ్ చేసాం. పిల్లలు ఆడుకుంటున్నారు, నిద్ర రావడం లేదనేసి. తర్వాత ఇక ఒక 1 hour పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి ఇక రిమైనింగ్ అంతా పూజలంతా చేసుకున్నాం అనమాట. ఇక చుట్టాలు వచ్చారు, భోజనాలు అన్నీ ఇంకా ఆ విధంగా జరిగిపోయింది. లాస్ట్లో అయితే మా మామయ్య మా బాబు అయితే చాలా ఎంజాయ్ చేశారనమాట. డాన్స్లు వేశారు. సో నెక్స్ట్ డే వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. చూడండి అప్పుడు మొత్తం పొగ ఉంది అనేసి వీడియో తీయలేదనమాట. నెక్స్ట్ డే తీశాను. మా పాప, మా మామగారు, మా బాబు అయితే చాలా ఎంజాయ్ చేశారు చూడండి. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. మీరు కూడా ఏ విధంగా జరుపుతారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మేము లేట్గా వెళ్ళడం వల్ల కళ్యాణంలో ఒకటే అందుకోగలిగాము, మిగతా రిమైనింగ్ చూడలే, అందుకే ఎక్కువ షేర్ చేయలేదు. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.